ఏపీ తెలంగాణలో దంచి కొడుతున్న వానలు, జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వాలు. తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు, నిలిచిపోయిన ఓపెన్ కాస్ట్ బొగ్గు ఉత్పత్తి. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం, 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. గుంటూరు జిల్లాలో వరద విధ్వంసం, జలమయమైన కాసా టోల్ ప్లాజా. వైసీపీ కంచుకోటలో టీడీపీ పాగా, పులివెందులలో లలితారెడ్డి ఘన విజయం. ఉప ఎన్నికల్లో జగన్ కు ఝలక్, డిపాజిట్ కోల్పోయిన వైసీపీ. అక్రమాలు చేసి గెలిచారు, నైతిక విజయం తమదేనన్న వైసీపీ. వికారాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం, ఉధృతంగా ప్రవహిస్తున్న కాగ్నా నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ, 18 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. వాహనదారులకు షాక్, కొత్త వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంపు. కాంగ్రెస్ ను తరిమి కొట్టకపోతే రాజకీయాలు విడిచిపెడతా, డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ సవాల్. మోదీ సర్కార్పై రైతుల కన్నెర్ర, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై నిరసన. ఢిల్లీలో వీధి కుక్కలు, తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. 1090 మందికి కేంద్ర పథకాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ. గుజరాత్ లో పరువు హత్య, కాపాడాలంటూ బాయ్ ఫ్రెండ్ కు బాధితురాలి మెసేజ్. అస్సాంలో ఏనుగు బీభత్సం, పార్కు చేసిన కారును ధ్వంసం. ఒరాకిల్లో ఉద్యోగాల కోత, సాఫ్ట్వేర్ కంపెనీలపై ఏఐ ఎఫెక్ట్. ఇన్స్టా ఇన్ఫ్లుయర్స్ ను అరెస్ట్ చేసిన ఈడీ, 40 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ, ముంబై నగరాల్లో సోదాలు. పరాజితే విజేత హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో గోల్మాల్, సుప్రీంకోర్టు సాక్షిగా హర్యానా ఎన్నికల్లో బట్టబయలు. వెంటాడి వేటాడి గ్యాంగ్ రేప్, యూపీలో దివ్యాంగురాలిపై సామూహిక లైంగిక దాడి. యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు, పుతిన్ కు ట్రంప్ హెచ్చరిక. అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి, యుఎస్ లో ఖలిస్తానీల దుశ్చర్య. నటుడు దర్శన్ కు భారీ షాక్, బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు. $60 కోట్ల పెట్టుబడి మోసం కేసు, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై మరోసారి చీటింగ్ కేసు నమోదు. ఆచితూచి స్పందిస్తున్న మదుపరులు, స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.